అద్భుతాలు చేయాలని ఎవరు అనుకోకూడదు. అయి జరిగిపోయాక వాటి గురించి మాట్లాడుకోవాలి. అది అనేక అద్భుతాలు చేసిన వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను నేను. ముఖ్యంగా ఈరోజు జరిగిన ఒక అద్భుతం గురించి మాట్లాడతాను. 1987 ఏప్రిల్ 30వ తారీఖున ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం పేరే రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ అంటారు అతన్ని క్రికెట్‌లో. ఎందుకు హిట్ మ్యాన్ అంటారంటే అతను ప్రాక్టీస్‌లో ఎప్పుడైనా క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో డెఫినెట్‌గా ఒక 30 బంతులు ఆడితే అందులో 24 బంతుల్ని ఖచ్చితంగా స్టాండ్స్‌లో కొట్టగల మేటి ఆటగాడు. ఎందుకు మేటి ఆటగాడు అంటున్నానంటే 2007 నుంచి ఈ రోజు వరకు కూడా అంటే 18 సంవత్సరాల నుంచి అలుపెరగని క్రికెట్ ఆడుతున్నాడు అన్ని ఫార్మాట్స్‌లో. ఒక పక్క టీ20లో కానీ, ఇంకో పక్క టెస్టుల్లో కానీ, వన్డేల్లో కానీ 3 ఫార్మాట్‌లో కూడా ఇండియా తరపు నుంచి కెప్టెన్సీ చేసిన అతి కొద్ది మందిలో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మ ఒక్కసారిగా ఇలాగొచ్చి పేరు రాలేదు. అనేక మ్యాచ్‌లు అత్యద్భుతంగా ఆడాడు. మీకు గుర్తుంటే 2019 వరల్డ్ కప్‌లో ఆ సిరీస్‌లో 5 సెంచరీలు చేసిన ఆటగాడు ఆ రోహిత్ శర్మ. దాదాపు 648 పరుగులు చేశాడు 9 మ్యాచుల్లో. అలాంటి రికార్డులు చాలా అరుదు. ఎవరు కూడా వాటిని అంత ఈజీగా దాటలేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా హైప్‌తో ఆడుతున్నారు కానీ అంత ఎనర్జీగా, ఓపికగా ఆడే ప్లేయర్ లేరంటే అతిశయోక్తి కాదేమో. అందుకే రోహిత్ శర్మ ఎప్పుడు కూడా చాలా నిలకడగా ఆడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. ఉన్న కాసేపు క్రీజ్లో కూడా ఇప్పుడు ఐపీఎల్ లెక్క తీసుకుంటే కూడా క్రీజ్లో ఉన్నంతసేపు కూడా ఎప్పుడు వచ్చి 6 కొడతాడో చాలా ఈజీగా కొట్టినట్టే అనిపిస్తుంది. అతని హిట్స్ కూడా అలా ఉంటాయి. ఇకపోతే అసలు ఈ రికార్డ్ అయితే మాత్రం ఎవరు తీయలేరు. ఎందుకంటే ఇప్పటివరకు కొన్ని వేల వన్డే మ్యాచ్లు జరుగుంటాయి. అనేక దేశాలు డబుల్ సెంచరీల కోసం పోటీ పడి ఉంటే కేవలం 10 మంది మాత్రమే డబుల్ సెంచరీలు చేశారు వన్డే చరిత్రలో. రోహిత్ శర్మ 3 సార్లు డబుల్ సెంచరీలు చేశాడు. ఒకసారి 264 పరుగులు చేసి హైయెస్ట్ వన్డే స్కోరర్గా నిలిస్తే 208 పరుగుల్ని 2 సార్లు చేసి 2 సార్లు నాట్అవుట్గా నిలిచిన ఘనత ఒక్క రోహిత్ శర్మకే దక్కింది. అంత మంచి ప్లేయరు, అంత వాల్యూ, అంత పేషెన్స్ ఉన్న ప్లేయరు. అందుకనే 2008లో ఎప్పుడైతే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా క్రికెట్ని కొనసాగిస్తున్న అతి కొద్ది మంది ప్లేయర్లో రోహిత్ శర్మ ఒకడు. ఖచ్చితంగా అతని ప్లే గురించి కానీ అతని పరిపక్వత గురించి కానీ అందరికీ తెలుసు. అందుకే అతను హిట్ మ్యాన్ అయ్యాడు. ఇన్ని సీజన్స్లో కూడా 18 సీజన్స్లో కూడా అతను ఆడింది 2 ఫ్రాంచైజీలకి. ఒకటి డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్కి, మరొకటి ముంబై ఇండియన్స్కి. ఈ రెండిట్లోనే ఆడుతూనే ఉన్నాడు. కెప్టెన్సీ చేశాడు, అనేక ఇన్నింగ్స్లు ఆడాడు. 5 సార్లు కెప్టెన్గా ట్రోఫీలు తీసుకున్నాడు అతను. 6 సార్లు ఒక ప్లేయర్గా ట్రోఫీలు తీసుకునే దానిలో నిలిచాడు. ఇంత మంచి ప్లేయర్ యావరేజ్గా లెక్కేసుకుంటే కనుక అతను ఆడిన గేమ్లు దాదాపు 200 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. దగ్గరగా ఇంకొక 2-3 మ్యాచ్లు అయితే 200 మ్యాచ్లు కంప్లీట్ చేసిన ఐపీఎల్ ప్లేయర్ అవుతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అతని కెరీర్ గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు. మొత్తానికి ఈ రోజున 38 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు. అంటే దాదాపు అతను చిన్నప్పటి నుంచి కూడా అతని కెరీర్ అంతా కూడా క్రికెట్తోనే ముడిపడి ఉండింది. అతను 6వ ఏట నుంచే 7వ ఏట నుంచే క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. అంటే 31 సంవత్సరాలుగా అతని క్రికెట్ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఇకపోతే అతని రిటైర్మెంట్ గురించి ఎవరన్నా మాట్లాడితే చాలా సున్నితంగా తిరస్కరిస్తాడు. నవ్వుతూ సమాధానం చెప్తాడు. అప్పుడే రిటైర్మెంట్ ఏంటి, నేను ఇంకా ఆడాలనుకుంటున్నానని చెప్పేసి. ఇలా పోతా ఉన్న అతని కెరీర్లో జీవిత భాగస్వామి కూడా చాలా ప్లస్ అని చెప్పాలి. ఆమెతోని 24 గంటలు క్రికెట్ మైదానం కాకపోతే ఇంట్లోనే ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉంటాడు. హిట్ మ్యాన్, ఫ్యామిలీ మ్యాన్ కూడా. అందుకే తన పాపతోని ఇన్స్టాగ్రామ్లో ఫోటోలను ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు. తన వైఫ్కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. ఇన్ని మ్యాచ్లు ఆడిన ఇతని గురించి ఎవ్వరు కూడా ఒక బ్యాడ్ కామెంట్ కానీ, ఒక నెగిటివ్గా కానీ మాట్లాడరు. ఎందుకంటే హీఈస్ నాట్ ఎ కాంట్రవర్షియల్ పర్సన్. అతను అజాత శత్రువు లాంటాడు. ఇక ఇట్లాంటి అనేక విశేషాలు, అనేక రికార్డులు అతని పేరు మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు జస్ట్ అతని జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి కోసం మాత్రమే కాబట్టి చెప్తున్నాను. చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక క్రికెటర్స్ గురించి ఎప్పటికప్పుడు మీకు విశేషాలు అందిస్తూ ఉంటాను. ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మల్లాల.